YBR Infra's duplex villas, 90 lakhs onwards near Adipatla, Hyderabad. డీటెయిల్స్ లోకి వెళ్తే చంద్రబాబు హయాంలో తెలంగాణకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. అధికారం పోయిన కేసీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబుపై అభాండాలు మోపుతున్నారని విమర్శించారు ఆయన. ఉన్న ఒకటి రెండే ప్రాజెక్టులు, ఒకటి బచావతి పెడితేనేమో జూరాల గతి. అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు దత్తత తీసుకున్నావు, కథ తీసుకున్నావు, డైలాగులు చెప్తున్నావు, ఇక్కడ చచ్చిపోతాను జనము, బొంబాయికి వలసలు పోతుండ్రు. ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటకకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా? ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే? బట్టిగా బ్యారేజ్ ఆ గోడలక కట్టిన విడిచిపెట్టేది చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు. అప్పుడు అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబు మీద పడి ఆడవటానికి బీఎస్ఆర్ పార్టీకి అలవాటైంది. కేసీఆర్ దగ్గర నుంచి ఎక్కడ పెరిగాడు ఈ కేసీఆర్? మా అందరికంటే జూనియర్. ఎక్కడ పెరిగాడు? తెలుగుదేశంలోనే. మంత్రి లేక పదవి పోయి ఉద్యమాలు చేశాడు. మంత్రి ఇవ్వలేదని అప్పుడు విజయరామారావుకి ఇచ్చారని. కేసీఆర్ ఏం చేశారు? వాళ్ళ మీద విచారణ జరుగుతున్నాయి. నీటి ప్రాజెక్టుల మీద, వాటి మీద భారీగా విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ తట్టుకోలేక ఏడవలేక మధ్యలో ఓడన్నట్టుగా చంద్రబాబు మీద పడి ఏడుస్తారేంటయ్యా? దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం, అది మీ అందరికీ కూడా తెలుసు. బాంబులు పెట్టి పేల్చడం 2 సార్లు 3 సార్లు పేల్చారు. మళ్ళీ అప్పుడు జూరాల లింక్ కెనాల్ను మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాలని మళ్ళీ డ్రామా కట్టి అంటే ప్రతిసారి ఏమార్చడము, తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయటం తప్ప రాలే, ఒక డ్రాప్ వాటర్ రాలే. ఎస్, దిగువ రాష్ట్రం మంది వరదలకు వచ్చి గోదావరి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసి నీటిని వాడుకుంటే తప్పేంటి? నువ్వు నీ చేతనైన ప్రాజెక్టులు కట్టుకో, నీకున్న అనుమతి వరకు ప్రాజెక్టులు కట్టుకోవద్దని ఎవడన్నాడు? మీ నీటిపారుదల రంగంలో దోపిడీ జరిగిందని మీ వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు మీ రాష్ట్రంలో. మాకేంటి సంబంధం? దిగువ రాష్ట్రం పట్టిసీమ కట్టుకున్నాం. పోలవరం అయ్యే లోపల పట్టిసీమ ద్వారా నీరు తీసుకున్నాం. ఎత్తిపోతల పథకాల ద్వారా వాడుకున్నాం. కృష్ణాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇవాళ ఏదైతే గోదావరిలో 3000 టీఎంసీ పైచిలకు వృధాగా పోతున్నాయి, దాంట్లో 200 టీఎంసీ వాడుకుంటే తప్పేంటో మనకు అర్థం కావట్లా. మేము ఏడవలేము, మీరు ఏడవద్దు అన్నట్టు ఉంది.